ఈరోజు పంచాంగం మరియు రాశి ఫలాలు చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, కృష్ణపక్షం, తేదీ 12 ఫిబ్రవరి 2026 గురువారం. సూర్యోదయం ఉదయం 6:47 సూర్యాస్తమయం సాయంత్రం 6:12 తిథి దశమి మధ్యాహ్నం 12:20 వరకు, తరువాత ఏకాదశి. నక్షత్రం జ్యేష్ఠ మధ్యాహ్నం 1:33 వరకు, తరువాత మూల. యోగం హర్షణ రాత్రి 2:59 వరకు. కరణం విష్టి మధ్యాహ్నం 12:20 వరకు, తరువాత భవ. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభ సమయాలు: బ్రహ్మ ముహూర్తం తెల్లవారు జామున 5:11 నుండి 5:59 వరకు. అమృత ఘడియలు ఈ రోజు అమృత ఘడియలు లేవు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:53 వరకు. అశుభ సమయాలు: వర్జ్యం రాత్రి 10:32 నుండి 12:18 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:36 నుండి 11:21 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:56 నుండి 3:21 వరకు. యమగండం ఉదయం 6:47 నుండి 8:13 వరకు. గుళిక కాలం ఉదయం 9:39 నుండి 11:04 వరకు. ఈ రోజు పుట్టినరోజు లేదా పెళ్లిరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిపై మహాశివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, వారు సుఖసంతోషాలతో జీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి పనుల్లో స్పష్టత ఉంటుంది. కొత్త బాధ్యతలు రావచ్చు. కుటుంబ సహకారం ఉంటుంది. వృషభరాశి పనులు ఆలస్యంగా పూర్తయ్యే అవకాశం. ఓర్పు అవసరం. జీవిత భాగస్వామితో చిన్న వాదనలు రావచ్చు. మిథున రాశి కొత్త అవకాశాలు వస్తాయి. మీ ఆలోచనలకు ప్రశంసలు లభిస్తాయి. అదనపు ఆదాయం వచ్చే సూచనలు. కర్కాటక రాశి పనులు ప్రణాళికతో చేయాలి. అనుకోని ఖర్చులు జాగ్రత్త అవసరం. సింహరాశి స్థిరమైన ఆదాయం కలుగుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. కన్యరాశి ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. తులారాశి భాగస్వామ్యాల్లో లాభం కలుగుతుంది. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. వృశ్చిక రాశి పెద్ద పెట్టుబడులు వాయిదా వేయండి. అపార్థాలు రావచ్చు. సహనం అవసరం. ధనస్సు రాశి మీరు ప్రయత్నిస్తున్న రంగంలో మంచి పురోగతి సాధించే అవకాశం ఉంది. మకర రాశి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే అనుకోని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కుంభరాశి కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. పెట్టుబడులపై మంచి ఫలితాలు రావచ్చు. మీనరాశి కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది మరియు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఇవి ఈ రోజు పంచాంగం మరియు రాశి ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వీడియోను షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.